12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మన స్కూల్ యొక్క విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మండలంలో కొండాపురం బ్యాచ్ అనేటువంటిది అంటే వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు డిఈఓ వాళ్ళు కానీ లేకపోతే ఎంఈఓ వాళ్ళు కానీ చేసినటువంటి ఎంక్వైరీలో ఇక్కడ ఉన్నటువంటి బ్యాచ్ కొంచెం బలహీనంగా ఉంది అనేటువంటి ఒక ప్రచారం, అది ఇంటర్నల్గా జరిగినటువంటి ప్రచారం. కానీ అంత బలహీనంగా ఉన్నటువంటి విద్యార్థులను కూడా 100% సాధించినటువంటి మన 100% రిజల్ట్ సాధించడం అనేటువంటిది నిజంగా కొండాపురానికి గర్వకారణం. ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన స్కూళ్ళల్లో ఆశలు లేనటువంటి వాళ్ళని కూడా ఆశయం వైపు నడిపించడంలో పాస్ చేయించి వాళ్ళందరినీ ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడంలో నిజంగా ఉపాధ్యాయులందరికీ వారు చేసినటువంటి విద్యాబోధనకు గ్రామం తరఫున ప్రత్యేకంగా వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన పేరెంట్స్గా, ఈ గ్రామ యువకులుగా ఈ స్కూల్ను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో మనమందరం సహకరించి మరి స్కూల్ యొక్క స్ట్రెంత్ను ఇంకింత పెంచేటువంటి ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తులో కూడా మనం ఇలాంటి కార్యక్రమాలను ముందు తీసుకోవాలి. ఎందుకంటే అన్ని విషయాలలో మన స్కూల్ను ఇవాళ జిల్లా ఒక ఆదర్శంగా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న దిశకు సంబంధించినటువంటి ఒక మీటింగ్ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినప్పుడు కూడా దానికి సంబంధించిన దిశ మీటింగ్లలో కూడా కొండాపురం స్కూల్ అనేటువంటి దాని గురించి చర్చ జరిగింది. అలాగే కొండాపురంకి సంబంధించినటువంటి స్కూలు ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఎదురుగా కనబడేటువంటి ఒక పాత బిల్డింగ్ ఉడుస్తుంది కనుక దానికి కొత్త బిల్డింగ్ కావాలనేటువంటి దాని మీద కూడా 20 లక్షలు వచ్చినటువంటి దాన్ని ఆపి దాన్ని కొత్త బిల్డింగ్ కోసం ప్రయత్నాలు అనేటువంటి చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. అది కూడా శాంక్షన్ చేసుకొని భవిష్యత్తులో కింద ఒక ఫ్లోర్ మీద ఒక ఫ్లోర్ వేయించుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతం చేసుకున్నామని, ఈ విషయంలో అపోహలకు అనుమానాలకు పోకుండా మన విద్యార్థులను మనం బ్రహ్మాండంగా చదివించుకునేటువంటి విద్యాబోధన చెప్పగలిగేటువంటి వాళ్ళని ద్వారా మనం ఉత్తీర్ణం తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ ప్రోత్సాహంగా మనం కూడా తప్పనిసరిగా మన అడ్మిషన్ ప్రక్రియ అనేటువంటి దాంట్లో మనందరం సహకరించి ఎవ్వరం కూడా బయటికి పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో మీకు మన స్కూల్ గొప్పతనం చెప్పాల్సినటువంటి అవసరం ఒక 2 విషయాలలో మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఏంటంటే, గతంలో మొన్న జరిగినటువంటి లాస్ట్ 6 months బ్యాక్ ఎగ్జామ్స్ జరిగితే దాంట్లో జిల్లాలో కాదు రాష్ట్రంలోనే రేర్ పోస్టులు ఉంటాయి. నాకు తెలిసి మొత్తంగా కలిపితే ఒక 30-40 పోస్టుల కంటే ఎక్కువ ఉండేవి. అట్లాంటి పోస్టులలో మన స్కూల్లో చదివినటువంటి అమ్మాయి పేరు నాకు గుర్తులేదు, వాళ్ళ కూతురు భానుప్రియ తనకు అద్భుతమైనటువంటి స్థాయిలో మనకు ఈ స్కూల్లో చదివినటువంటి దానికి ప్రతిభకు ఆధారంగానే మన జాబ్ వచ్చింది అనడంలో ఏఈ జాబ్, ఆశ్రమం వచ్చే జాబ్ కాదు, టీచర్ జాబ్, చిన్న జాబులు కూడా కాదు, ఏఈ జాబ్ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయికి ఆమె ఏజ్ని బట్టి రాష్ట్ర స్థాయికి కూడా పదోన్నతులు పొందే అవకాశం ఉన్నటువంటి జాబు, అంత పెద్ద గజిటెడ్ జాబ్ అనేటువంటిది మన స్కూల్లో వచ్చింది. మరి ఏ ప్రైవేట్ స్కూళ్ళలో మన ఊరు నుంచి పంపించినటువంటి ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అంత పెద్ద జాబ్ రాలే. మనం ఏంటంటే తెల్లగా బట్టలు, బూట్లు జర బ్రహ్మాండంగా చూసి వాటిని చూసి పొద్దుగల 6 గంటలకు పంపించి రాత్రి మళ్ళీ 6 గంటలకు తీసుకునేటువంటి ఒక ప్రయాసనం తప్పిస్తే విద్యాబోధన అనేటువంటి విషయంలో మెరుగైన ఫలితాలు మన స్కూల్ ఇస్తుంది. దాన్ని మనం గర్వంగా ఫీల్ కావాలి. ఈ విషయంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా మన స్కూల్ను స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ, ఈ విషయంలో మరి వారి యొక్క అడ్మిషన్కు అందరం సహకరిద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.